చాలా బాగుంది. సందీప్ కిషన్ గారికి ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన చూస్తున్న హిట్ బ్లాక్ బస్టర్ ఆయనకు వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టదు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. స్టార్టింగ్ ఆయన ఇంట్రడక్షన్ దగ్గర వచ్చే సాంగ్ అవ్వచ్చు, 2 సాంగ్స్ ఉన్నాయి, 2 చాలా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్తో పాటు ట్రావెల్ అయ్యే ఒక థీమ్ సాంగ్, అది కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఆనంద్ విజయ్ గారు ఏదైతే అనుకుని సినిమా స్టార్ట్ చేశారో ఊరి పేరు భైరవకోన, వాళ్ళు కాన్ఫిడెంట్గా డేట్ మార్చుకున్నా కూడా, డేట్ చేంజ్ అయినా కూడా ఎక్కడ వాళ్ళు కాన్ఫిడెన్స్ పోలేదు. చాలా కాన్ఫిడెంట్గా సినిమాని రిలీజ్ చేసుకున్నారు. అండ్ కాన్ఫిడెంట్గానే సినిమా ప్రజలు కూడా అంతే రేంజ్లో హిట్ చేస్తున్నారు. ప్రీమియర్స్ మొన్న ఆల్రెడీ పడ్డాయి, చాలా మంచి టాక్ వచ్చింది. అండ్ కలెక్షన్స్ కూడా ఆ గ్రాస్ అది కూడా చెప్తుంది ఎంత బాగుంది అనేది. అండ్ ఈవేళ కూడా థియేటర్లో జనాలు ఎవ్రీవన్ అంటే స్టార్ట్ టు ఎండ్ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా బోర్ ఫీల్ అవ్వకుండా కూర్చున్నాము అంటేనే సినిమా సక్సెస్ అయినట్టు. ఎక్కడ కూడా సందీప్ కిషన్ గారు హైలైట్ భయ్య. ఆయన ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఆయన ఒక మంచి అంటే ఒక ఇంటెన్స్ అండ్ కామెడీ ఉన్న రోల్లో చూశాను. ఆయన దగ్గర నుంచి యాక్టింగ్ చాలా 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 ఇంప్రూవ్ అయింది. నాకు అది ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ వర్షా బొల్లం గారి క్యారెక్టర్, వడిపుక్కరసి గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ వైవహర్ష గారి కామెడీ చాలా బాగుంది. అండ్ వాళ్ళు తీసుకున్న థీమ్ ఒక ఊరు పేరు భైరవకోన అని పెట్టుకుని ఆ థీమ్లో నైట్ ఆత్మలు వచ్చి పొద్దున్న వెళ్ళిపోవడం అనేది అది చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ చంపడం ఎందుకు అనేది రివీల్ చేసిన విధానం చాలా బాగుంది. అది చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఎక్కడ బోర్ కొట్టదు, ల్యాగ్ ఉండదు. కంప్లీట్గా ఫ్యామిలీతో వచ్చి 2.5 hours ఒక మంచి సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో అలాంటి సినిమా కావాలనుకుంటే ఊరి పేరు భైరవకోన. నాకైతే సినిమా అయితే చాలా బెటర్గా ఉంది బ్రో. మెయిన్ ఈ సినిమాకి ప్రాణం, ఈ సినిమాని కాపాడింది ఏంటంటే రిలీజ్కి ముందు కానీ సాంగ్స్ బ్రో. సాంగ్స్ అయితే అసలు ఎస్పెషల్లీ చాలా చాలా హైలైట్గా ఉన్నాయి. కొంతమందిని అడిగినా కానీ ఏంటంటే మేము సాంగ్స్ కోసమే సినిమాకి వచ్చారన్నారు. బట్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే మూవీ మాకు కూడా కనెక్ట్ అయింది అంటున్నారు బ్రో. ఎస్పెషల్లీ లవర్స్ ఎవరున్నారు మామూలుగా ఫ్యామిలీతో అయితే ఈ సినిమా చూడండి, చాలా కనెక్ట్ అవుతుంది. అసలు మెయిన్ డైరెక్టర్ గురించి చెప్పాలన్నమాట, వి ఆనంద్. మనకి వీరపక్షతో ఏంటంటే ఒక ట్రెండ్ సెట్ చేశాడనమాట. ఒక ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన మూవీ వీరపక్ష ఫ్యాంటసీలోకి ఆ లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడు. దీంట్లో కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా హైలైట్గా ఉంది బ్రో. అసలుకి మనం మెస్మరైజ్ అయిపోతాం. అసలుకి ఊరి పేరు భైరవకోన ఆ ఓల్డ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఆ దయ్యాల మధ్య వచ్చే సీన్స్ కానీ, అసలు విలన్ శంకర్ క్యారెక్టర్ కానీ ఇవన్నీ కానీ చాలా కొత్తగా ఉంటాయి. మెయిన్ ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే అది కొద్దిగా మిస్ అయిందనే చెప్పొచ్చు అనమాట. కొంచెం కామెడీ ఎక్కువగా పెట్టారు. ఆ కామెడీ కానీ ఏంటంటే కొద్దిగా సింక్ కాలేదు. సెకండ్ హాఫ్ కానీ ఇంకా కొంచెం వర్క్ కానీ చేస్తుంటే చాలా బెటర్గా ఉండేది. హారర్ సీన్స్ చాలా బాగున్నాయి బ్రో. కొన్ని సీన్స్ అయితే నిజం చెప్తున్నాను భయపడతాం బ్రో. ఆ విధమైన టేకింగ్ తీసుకున్నాడు అనమాట. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే గరుడ పురాణం అదే గరుడ పురాణం అర్థమైంది మనకి. స్టార్టింగ్ నుంచి డీటెయిల్ చెప్తాడు. ఇదేంటంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో గరుడ పురాణంలో 4 పేజీలు శ్రీకృష్ణదేవరాయలు చింపేశారనమాట. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతాయని ఆ 4 పేజీలు చింపేసింది ఏదో ఈ సినిమాలో మనకి చూపించాడు అనమాట. నాకైతే ఓవరాల్ గా నచ్చింది బ్రో. లవర్స్కి అయితే సినిమా పండగానే చేసుకోవచ్చు బ్రో. మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్, ప్రాణమన. ఈ సినిమాని కాపాడింది మెయిన్ సాంగ్సే. అసలు థియేటర్లో ఆ సాంగ్స్ వస్తూ ఉంటే దద్దరు వెళ్ళిపోతున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కానీ మనకి వర్ష బొల్లం అనుకుంటాం, ఆమె కన్నా ఎక్కువ కావ్య తాపరనే ఎక్కువగా పెట్టారనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆమె ఉంటుంది. ఆమె ఏంటంటే మనం స్టోరీ రివీల్ చేయకూడదు. మన వర్ష బొల్లం అన్న సందీప్ కిషన్ అనే కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ లో దెబ్బ పడిపోతుంది. అప్పుడైతే మనకి ఎమోషన్స్ చాలా కనెక్ట్. ఓవరాల్ గా మూవీ అన్న హిట్ కొట్టొచ్చు అన్న, సెమీ హిట్ అని చెప్పొచ్చు. బ్లాక్ బాస్టర్ అని చెప్పను కానీ వీరపక్ష అంత లేదు. కానీ ఏంటంటే కొంచెం తగ్గింది, ఒక సెమీ హిట్ అని చెప్పొచ్చు. ఒక మంచి కంబ్యాక్. నా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఫుల్ కనెక్ట్ అవుతుంది బ్రో. అసలు వెన్నెల కిషోర్ ఈ సినిమాకి హైలైట్ బ్రో. కామెడీ పీక్స్ లో ఉందంటే పీక్స్ లో ఉంది. థ్యాంక్స్ సార్. వర్షాబలం క్యారెక్టర్ ఎక్కువ లేదు, కావ్య తపర్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది. సెకండ్ సందీప్ కిషన్ అయితే బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మనం అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. సో క్లైమాక్స్ కూడా సింపుల్గా సాల్వ్ చేస్తారు. సో హీరోయిన్ అయితే ట్విస్టులు ఉన్నాయి హీరోయిన్ది. సో మీరు ట్విస్టులు కావాలనుకుంటే సినిమా అయితే డెఫినెట్గా చూడండి. సో అందరూ వీరపక్షతో కంపేరిజన్ చేస్తున్నారు. సో అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. సో దాంతో కంపేరిజన్ చేయకుండా సినిమాకి రండి, సినిమాని చూడండి, సినిమాని ఆదరించండి. సో ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఒక్కరు కొత్త స్టోరీస్ తోటి వస్తారు. సందీప్ కిషన్ కూడా అలానే వచ్చాడు ఒక న్యూ కాన్సెప్ట్ తోటి. సో సందీప్ అన్న అయితే ఎంకరేజ్ చేయండి. అన్న అయితే బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో ప్లీజ్ అందరు థియేటర్కి వచ్చి అయితే ఊరు పేరు భైరవకోన సినిమా అయితే చూడండి. రేటింగ్ అంటే ఇక రేటింగ్ ఇవ్వద్దు సినిమాకి. సో సినిమా అయితే హిట్ అన్న, మన రేటింగ్ ఇచ్చేంత పెద్దోళ్ళం కాదు సినిమాకి. సో సినిమా అయితే చాలా బాగుంది. సందీప్ కిషన్ అయితే హిట్ కొట్టాడు. సో డెఫినెట్గా అందరు థియేటర్కి వచ్చి అయితే సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. హైలైట్స్ అంటే ఇప్పుడు ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. సో మంచి అంటే ఒక ఊరు తీసుకొని ఊరు పేరు భైరవకోన అనే కాన్సెప్ట్ తోటి వచ్చింది సినిమాని. సో సినిమా అయితే చాలా బాగుందన్న ఓవరాల్గా. సో ఆమె పేరు వర్ష బొల్లమ్మ. సో ఆమెకుంది, ఆమె హీరోయిన్ వేరే హీరోయిన్ కూడా ఉంది. సో మీరైతే సినిమా చూస్తే తెలిసిపోద్ది బ్రో. ట్విస్టులు అయితే ఉన్నాయి సినిమాలో. సినిమాని అయితే చూడండి అందరు థియేటర్కి వచ్చి.
నేను నిజమేలే చెప్తున్నా జాన జాన అమ్మ అమ్మ సాంగ్ ఈ ఫస్ట్ హాఫ్ లో అయితే అమ్మ అమ్మ సాంగ్ ఉంటే తర్వాత సెకండ్ హాఫ్ లో నిజమేలే చెప్తున్నా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటాయి సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అయితే బట్ హర్రర్ ఎలిమెంట్స్ అనేది చాలా కొన్ని బాగుంటాయి బట్ ఏంటంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఏందే కొద్దిగా తగ్గింది మనం ఎక్స్పెక్ట్ లేకుండా విరూపాక్షను ఊహించుకోకుండా నార్మల్ పోయి చూస్తే మాత్రం చాలా డెఫినెట్ గా నచ్చుతుంది స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేస్తాడు ఎందుకు దొంగతనం చేసిండు ఏం కథ అసలు భైరవకోనకి ఎందుకు పోయిండు ఇది గరుడ పురాణాలు 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి ఇవన్నీ మనకు కన్క్లూజన్ కావాలంటే సినిమా చూస్తే అర్థమవుతుంది లాస్ట్ లో క్లైమాక్స్ ఏందనేది కొద్దిగా బాగా ఇంకా కొద్దిగా హైలో ఉంటుంది అనుకున్నాం కాకపోతే సింపుల్ అనేది క్లోజ్ చేసిండు అనమాట బట్ ఒకటి ఏంటంటే మెసేజ్ లాస్ట్ వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ మీద అనేది ప్రేమ అనేది పోకూడదు అనేది ఒక మంచి మెసేజ్ దాకా వైబ్ హర్ష మన వెన్నెల కిషోర్ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలుకి సెకండ్ హాఫ్ లా కావ్య తాపడుతూ ఉంటుంది మన వెన్నెల కిషోర్ చేసే కామెడీ సీన్స్ చాలా బాగుండేవి ఇంటర్వెల్ బ్యాంక్ ముందర అయితే నిజంగా అంటే ఒక అసలు ఆ షాట్ నిజంగా అంటే బాగుంటుంది ఆ ట్విస్ట్ అనేది అర్రర్ ఉందనా బట్ ఒక షాట్ చెప్తానా ఒకటి ఇట్లా అంటాడనా అప్పుడు కత్తిసీను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అది మీరు ఆడికి పోతేనే తెలుస్తుంది స్పాయిలర్ ఏదైనా చెప్తే స్పాయిలర్ అయిపోతుంది బట్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది హర్రర్ ఎలిమెంట్స్ అన్న కొద్దిగా తక్కువనే అనిపించింది నాకైతే బట్ ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్స్ బాగుండే ఫస్ట్ హాఫ్ లో బాగుండే సెకండ్ హాఫ్ లో కొద్దిగా తక్కువనే అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టింది విజువల్స్ కూడా చాలా బాగుండే మంచిగా అనిపించింది సాంగ్స్ మెయిన్ ఏంటంటే సాంగ్స్ లవ్ సాంగ్స్ అయితే హార్ట్ టచ్ అయిపోతాయి చాలా బాగుంటాయి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది మంచి ఇట్టు పడాలని నేను కోరుకుంటున్నా బట్ అంటే కొందరు నెగిటివ్ చేస్తే వాళ్ళకి ఒకటే చెప్తున్నా మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకోకుండా విరూపాక్ష ఏది కంపేర్ చేసుకున్నా నార్మల్ వచ్చి సినిమా చూడండి డెఫినెట్ గా నచ్చుతుంది డైరెక్షన్ బాగుంది నిజంగా ఆనంద్ గారిది అయితే స్క్రీన్ ప్లే కానీ అన్ని బాగున్నాయి అన్న ఏంటంటే కొద్దిగా అదే ఎక్స్పెక్టేషన్ కాకపోతే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ ఇంకా హైలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను రియల్ చెప్తున్నా కానీ కొద్దిగా అంటే ఇంటర్వెల్ టిష్యూ చూసిన తర్వాత అట్లా అనుకుంటాం కాకపోతే కొద్దిగా అంత హైప్ అనేది కొద్దిగా ఉండదు హిట్ అన్న బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ అయితే సినిమా హిట్ సందీప్ కిషన్ బాగున్నాడు హీరో బాగున్నాడు స్టోరీ బాగుంది సాంగ్స్ ఏం లేవు కానీ స్టోరీ బాగుంది ఇంట్రెస్టింగ్ ఉంది ఉన్నాయి ఇంకా కామెడీ విషయానికి వస్తే కామెడీ కూడా చాలా బాగుంది బాగా పండించారు లాస్ట్ లో 20 minutes చాలా ఎమోషన్ ఉంటుంది ఒక సాంగ్స్ పరంగా వస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి బాగా ఉన్నది హారీ రచ్చేలా ఉంటాయి సాంగ్స్ డాన్స్ అంటే ఎక్కువ డాన్స్ ఏం లేదు లాస్ట్ లో సాంగ్ మాత్రం డాన్స్ ఉంటుంది చాలా బాగుంది సినిమా అయితే లేదు హర్రర్ మూవీ అంటే మరీ హర్రర్ లేదన్న అలా అని చెప్పి హర్రర్ కాకుండా లేదు కామెడీ ఇంకా హర్రర్ కలిపి ఇచ్చారు చాలా బాగుంది లాగ్ ఏం లేదన్న ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అలాగే ఉన్నదన్న ఆ ఎలివేషన్స్ అన్ని అలాగే పెట్టినారు అంటే గరుడ పురాణం కాబట్టి ఆ ఎలివేషన్స్ అన్ని అలాగే ఉన్నాయి అంటే చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేసాం బట్ అంత రాలేదు అని చెప్పేసి అన్నారు కదా అది గురించి అయితే నాకు తెలియదు నాకైతే బాగుంది నాకు నచ్చింది విరూపాక్ష రేంజ్ అయితే రాదన్న అంత ఉండదు హీరోయిన్ చంపడం అనేది ఒక వెరైటీ ఇచ్చింది ఇలా బాగుంది ఆ సీన్ మాత్రం కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు ఎక్కడ చూసినా బోర్ అని ఉండదు క్లైమాక్స్ కానీ ఒక్కొక్క సీన్ చూసినా మనకు విరూపాక్ష మనకు కొద్దిగా సస్పెన్స్ ఎట్లా ఉంటాయో ఆ సస్పెన్స్ మనకి ఇట్లా జలక్ అంటుంటుంది ఒక్కొక్క సీన్ చూస్తుంటే అట్లున్నది అంటే ఒక్క దగ్గర మనకి ఇక్కడ కాంప్రమైజ్ అని కాదు ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసింది అన్న అంటే నేను చెప్తున్నా ఎక్స్ప్రెస్ రాజా తర్వాత నాకు ఒక హిట్ సినిమా అంటే మళ్ళీ ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చు అప్పట్లో ఎక్స్ప్రెస్ తర్వాత 2 సినిమా హిట్ కొట్టినాయి దీని తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమా హిట్ అని చెప్పొచ్చు సినిమా మాత్రం నీకు ఎక్కడ బోర్ అని లేదు క్లారిటీ మాత్రం స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం ఎక్కడ బోర్ లేదు సందీప్ కృష్ణ అనా హీరోయిన్ క్యారెక్టర్ సాఫ్ట్గా ఉంది కొద్దిగా ఎట్లా అంటే మనకు ప్రతి సినిమాలో ఎట్లా ఉంటాయంటే కొద్దిగా రొమాన్స్ అది ఉంటుంది ఇంట్లో సస్పెన్స్ కాబట్టి థ్రిల్లింగ్స్ కాబట్టి ఒక థ్రిల్లింగ్ టైప్స్ ఉంటుంది అనమాట ఒక డిఫరెంట్ ఉంది సినిమా మాత్రం నెక్స్ట్ టైం చూడాలనిపిస్తుంది అంతా బాగుంది సూపర్ 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 కామెడీ ఆడాడ పండించారు ఇది యాక్షన్ కదా ఇప్పుడు యాక్షన్ మూవీ కాబట్టి అలానే ఉంటుంది నాకు కొద్దిగా వెన్నెల కృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది ఎందుకంటే ఆయన యాక్టింగ్ ఛానల్లో చూసినాం ఇలా మాత్రం మస్తు చాలా ఇంప్రూవ్ అయిపోయింది చాలా సూపర్ చేసిండు ఎందుకంటే ఇలాంటి సినిమా చూడాలి చూసిన కూడా మళ్ళీ చూస్తారు అంత బాగుంది ఉన్నాయంటే ఆమె మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే కష్టపడితే ఎవరైనా సక్సెస్ఫుల్ అవుతారు ఆ ఏజ్ చేసిన ఆమె నిలబెట్టుకోవాలి సక్సెస్ఫుల్ కావాలంటే సక్సెస్ఫుల్ 100% సందీప్ కృష్ణ ఒక సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే నెక్స్ట్ కూడా ఇంకా మంచి సినిమా తీయాలి ఒక రాజమౌళి ఒక పూరి జగన్నాథ్ అలాంటి డైరెక్టర్ చేతిలో పడితే ఓకే మన హీరో సందీప్ కృష్ణ ఒక లెవెల్లో ఉంటాడు ఎందుకంటే ఆయన ఒక మంచి యాక్టర్ నటుడు ఉన్నాడు అంతా బాగా యాక్టింగ్ చేస్తారు ఆయన నా కోరిక ఒకటే ఉన్నది పూరి జగన్నాథ్ మన రాజమౌళి చేతిలో పడితే మాత్రం ఒక స్టార్ అవుతాడని 100% చెప్తున్నా యాక్షన్ మాత్రం దుమ్ము లేపేషన్ సూపర్
కావాలనుకున్న వాళ్ళు కామెడీ ఉంది. సో సస్పెన్స్, థ్రిల్లర్, కొంచెం వైలెన్స్ ఉన్నా కానీ చాలా బాగా అనిపించేస్తుంది. కావ్య తాపర్ పాత్ర ఇంతకుముందు మనం చాలా చాలా క్యూట్గా చూసాము. ఇందులో కొంచెం ఒక దొంగ, ఆమె కూడా ఒక దొంగలాగా అనమాట. మంచి మాస్ క్యారెక్టర్ని చూపించారు. ఎక్కువ పాత్ర చూపించలేదు, బాగుంది, చూస్తే బాగుండేది. వర్షబొల్లెమ్మ పాత్ర కూడా చాలా బాగా అనిపించేసింది. సందీప్ కిషన్ ఆమెను చూడగానే లవ్లో పడిపోవడం, ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా, అది చాలా బాగా చూపించారు. వర్షబొల్లమ్మ తనని వీడే చంపాడు, హీరోనే చంపాడు అనుకుంటుంది. రీజన్ ఏందో ఈ ఎండింగ్ వరకు, ఎండింగ్లో ఏంటది ఒక పెద్దమ్మ చెప్పడం వల్ల మీరు వింటే నిజాలేంటో తెలుస్తాయి. మీకు చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని దేశించిన వాళ్ళని, మిమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళని మన కోపంతో చనిపోయి అదే పగలతో చచ్చిపోతాం కదా. సో ఆ కోపంలో ఉండటం వల్ల ఆ కోపం ఉన్న వాళ్ళందరూ ఒక లోకంలో, ఆ భైరవ కోణంలో ఉంటారు అనమాట. సో వాళ్ళు వాళ్ళకి బయటికి రావాలంటే, ప్రేమ కలిగిందంటే ఆటోమేటిక్గా ఆ కోపతాపాలు పోయినాయి అంటే వాళ్ళు ఆ నుంచి బయటికి వెళ్ళిపోతారు అనమాట. సో కోపం ఉన్న వాళ్ళు మాత్రమే ఆడ ఉండగలుగుతారు. ఎండింగ్కి వచ్చేసరికి అయితే వర్షబొల్లమ్మకును సాయి కుమార్ బ్రదర్ ఒక రవికిషన్ అనుకుంటా, అతను వాళ్ళిద్దరికి ప్రేమ పుట్టేసరికి వాళ్ళిద్దరు ఆ లోకంలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు, భైరవ కోణంలోకి వెళ్ళి చూపించారు. బాగున్నాయి, గ్రాఫ్స్ బాగున్నాయి. మినుగురు పులుగురు సన్నివేశం ఒకటి వస్తుంది, అది ఒకటి బాగా అనిపిస్తుంది. తను విలన్ నడుపుతున్నప్పుడు అది పోయి హీరోయిన్ మెడ మీద పడటం, అలా చనిపోవడం, అది తను అపార్థం చేసుకోవడం, అదొక్కటి అపార్థం వల్ల ఆమె దాని హీరోయిన్ కూడా అపార్థం చేసుకుంటారు అనమాట. ఎండింగ్ వచ్చేసరికి ఒక పెద్దమ్మ, భైరవ కోణంలో ఒక పెద్దమ్మ. సో ఒక శివుడికి సంబంధించిన ఒక చిన్న ఏదో చూపించారు, మంచి మన గ్రాఫిక్స్, ఒక ఏదో వజ్రం లాగా. ఆమె అది చేతిలో పెట్టేసుకొని ఆమె చెప్తున్నట్టు, నన్ను పట్టుకోండి, నిజాలంటే మీకు తెలుస్తాయి, లేదంటే మీరు ఎప్పుడు కోపతాపాలతోటి ఇక్కడే ఉంటారు, ఈ భైరవ కోణంలో ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్పేది అనమాట. సో ఆమె ఒక్కది చివరికి వినటం వల్ల నిజాన్ని తెలుసుకొని సందీప్ కిషన్ మంజోడు అని తెలుసుకొని, తన ప్రేమ గొప్పదని తెలిసేసుకొని మంచిది అనడం వల్ల ఆ లోకంలోంచి వెళ్ళిపోద్ది. సూపర్గా అనిపించింది. వైవా, హర్ష, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు పాత్రలు బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగా అనిపించినాయి, డైరెక్షన్ బాగా అనిపించింది. మెనుగురుపుల్లో సన్నివేశం చాలా బాగుంది. బీజేఎం అయితే హైలైట్, సినిమాకి బీజేఎం హైలైట్ అన్న, సూపర్గా అనిపించింది. 3+ ఇస్తాను. లాగేం లేదు మన, లాగేం లేదు, చాలా బాగుంది. లాగానికి అసలు లాగ్ ఎక్కడ అనిపించలేదు, నాకైతే లాగేం కరెంట్. సినిమా మొత్తం చూస్తున్నా, మధ్యలో కూర్చుంటే కొంచెం అరలేదని చెప్పి ముందుకు వెళ్ళిపోయాను, ఖాళీగా ఉండటం ఒక 2-3 దగ్గర. ఆడికి వెళ్ళి హ్యాపీగా చేసిన మస్తు మూవీ, చాలా బాగుంది. విరూపాక్ష అంత దాకా పోలేండి, అది చాలా డిఫరెంట్ స్టోరీ. మనోడికి అయితే, సందీప్ కిషన్కి అయితే మంచి హిట్ మూవీ అయితే వచ్చినట్టు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.